నమస్తే. ఓవైపు ఇరాన్ ఇజ్రాయెల్ వార్ నడుస్తోంది. వార్ నేపథ్యంలో భారతదేశ వ్యాప్తంగా ఎల్పీజీ గ్యాస్ సంబంధించిన కొరత ఏర్పడ్డది. సో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎమ్మెల్సీ భల్మూర్ వెంకట్ సివిల్ సప్లై కమిషనర్కు ఫిర్యాదు చేయడానికి వచ్చారు. సో ఎమ్మెల్సీ గారు ప్రధానంగా ఫిర్యాదులో ఏం పేర్కొన్నారు, ఏ అంశాలు లేవనెత్తారు? అంటే రాష్ట్ర ప్రభుత్వము కేవలం మానిటరింగ్ మటుకే స్టేట్ గవర్నమెంట్ చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఏదైతే మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ 1955 యాక్ట్ అని సెక్షన్ 3 దాన్ని అమైండ్ చేసి చాలా స్పష్టంగా దాంట్లో మెన్షన్ చేశారు. ఏమని, ఆల్ పబ్లిక్ సెక్టర్ ఓఎంసీస్ షల్ ఎన్ష్యూర్ దట్ ఎల్పిజి ఈస్ ప్రొక్యూర్డ్, ఈస్ సప్లైడ్, మార్కెటెడ్ టు కన్స్యూమర్స్ ఆఫ్ డొమెస్టిక్ ఎల్పిజి ఓన్లీ అని చెప్పి చాలా క్లియర్గా, అంటే చెప్పకనే కమర్షియల్ వద్దు, ఉన్నదాన్ని కేవలం డొమెస్టిక్ మటుకే సప్లై చేయండి, ప్రొడక్షన్ చేసిన దాన్ని అని చాలా క్లియర్గా కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. కానీ ఈ పరిస్థితి ఎందుకు ఏర్పడ్డది? కేంద్ర ప్రభుత్వం మరి కేంద్ర మంత్రి పెట్రోలియం మినిస్టర్ మాట్లాడుతూనేమో 74 రోజుల వరకు ఎటువంటి ఇబ్బంది లేదు, మొన్ననే మాట్లాడుతూ వారం క్రితము స్టాక్ మన దగ్గర కావాల్సినంత స్టాక్ ఉందని చెప్తూ దీన్ని అమెండ్మెంట్ చేయాల్సిన అవసరం ఏముండే? అంటే ఒకవైపు ఇబ్బందులు లేదంటూనే ఇబ్బంది చూపించే ప్రయత్నము కేంద్ర ప్రభుత్వం చేసింది. రాష్ట్ర ప్రభుత్వానికి ఈరోజు మేము విజ్ఞప్తి చేసిందంటే కేంద్రానికి ఒక లేఖ రాయమని చెప్పి, దానితో పాటు ఇక్కడ బ్లాక్ మార్కెటింగ్ జరగకుండా మానిటర్ చేసి ఏదైతే సామాన్యమైన ప్రజలు ఇబ్బంది పడకుండా చూడాలని చెప్పి చెప్పడం జరిగింది. అండ్ దానికి కూడా వారు చాలా స్పష్టంగా లాస్ట్ ఒక 1 వీక్లో ఈ బ్లాక్ మార్కెటింగ్ కానీ లేదా డొమెస్టిక్ సిలిండర్స్ని కమర్షియల్ సిలిండర్స్లో కన్వర్ట్ చేసి సప్లై చేస్తున్న వారిపైన ఇప్పటికే 5-6 చోట్ల దాన్ని పట్టుకొని కేసులు కూడా పెట్టడం జరిగింది. వారు అద్భుతంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది, కానీ ఉన్న దాంట్లో మానిటర్ చేస్తూ ఇబ్బంది కాకుండా చూడాలని చెప్పి చెప్పడం జరిగింది. దానితో పాటు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి పెట్టి ఏదైతే రాబోయే ఒక విపత్కర పరిస్థితిని, అంటే రేపొద్దున ఇదే రకంగా కొనసాగితే కమర్షియల్కి వెళ్ళి డొమెస్టిక్ పర్పస్ కూడా రేపొద్దున ఇబ్బందులు ఏర్పడే పరిస్థితి ఉన్నాయి. ఇది ఎందుకంటే కేవలము కేంద్ర ప్రభుత్వం వారి యొక్క ఫారెన్ పాలసీ అని చెప్పి ఇజ్రాయెల్ కంట్రీకి వెళ్ళి అక్కడ అనవసరమైన స్టేట్మెంట్స్ ఇచ్చి, ఇండియా రోల్ ఎప్పుడు కూడా ఒక న్యూట్రల్ పర్స్పెక్టివ్ లో ఇండియా ఉంటుండే గతంలో ఎప్పుడు పరిపాలన ఉన్నా కూడా. ఏ కంట్రీ వార్ జరుగుతున్నప్పుడు ఒక కంట్రీకి బయాస్డ్ స్టేట్మెంట్స్ ఎప్పుడు కూడా మనం ఇవ్వకపోతుండే, ఎందుకంటే మనం ఇచ్చే స్టేట్మెంట్స్ మన భారతదేశం పైన, భారతదేశ ప్రజలపైన ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఈరోజు నరేంద్ర మోడీ గారు అనవసరమైన మాటలు, వారి యొక్క ఫారెన్ పాలసీ విధానం వలన, వారు మాట్లాడిన మాటల వలన ఈరోజు ఏదైతే చైనాకి ఇంపోర్ట్స్ అనేవి జరుగుతున్నాయని మనకు తెలుస్తుంది, కానీ భారతదేశానికి రావాల్సిన ఆయిల్ ఇంపోర్ట్స్ అనేవి ఆగిపోయినాయి. దానివల్ల ఈరోజు ఎల్పిజి కొరత అనేది చాలా స్పష్టంగా మనకు ఏర్పడుతుంది. ఇప్పుడే ఇదే రకంగా కొరత ఉంటే కరోనా విపత్కర సమయంలో, దానితో పాటు ఇది రంజాన్ మాసం, చాలా మంది కూడా ఇక్కడ రంజాన్ మహినా అనగానే ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ ఫుడ్ ఇండస్ట్రీ కోసం, హలీమ్స్ వంటి వాటి కోసం ఇక్కడికి వస్తారు. అండ్ దీనిపైన డిపెండ్ అయి ఉన్న స్విగ్గీ, జొమాటో, దానికి సంబంధించి దాంట్లో పనిచేసే వ్యక్తులు కానీ, హోటల్ ఇండస్ట్రీలో పనిచేసే వ్యక్తులు కానీ, వీళ్ళందరూ కూడా రేపు పొద్దున రోడ్డు పైన పడే పరిస్థితి ఉంటుంది. భారతదేశ తెలంగాణ ఎకానమీ కూడా దెబ్బతినే పరిస్థితి ఉంటుంది. సో తక్షణమే దీనికి బాధ్యతతోటి కేంద్ర ప్రభుత్వం వివరించి ఈ విపత్కర పరిస్థితుల నుంచి ఏ రకంగా బయటపడేయాలి, ఏ రకంగా బయటపడాలనే విధంగా ఆలోచిస్తూ, నిజంగా మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల కొరత ఉంటే నిజంగా కేంద్ర మంత్రి గారే చాలా స్పష్టంగా కొరత ఉంది, ఇది ప్రాబ్లం, ఇది మా ఫారెన్ పాలసీస్, మా విధానాల వల్ల ఈ తప్పు జరిగింది, సో ఇన్ని రోజుల వరకు ఈ ప్రాబ్లం ఉంటుందని స్పష్టత ఇవ్వాలి. ప్రాబ్లం లేదు అంటేనే ఇండైరెక్ట్ గా ఈ రకంగా ప్రాబ్లం క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తే ఇప్పుడు కొంతమంది కృత్రిమ కొరతను సృష్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందుకే ఎస్మా లాంటి చట్టాన్ని కూడా ప్రయోగిస్తా ఉన్నాము, ఖచ్చితమైనటువంటి చర్యలు ఉంటాయని కేంద్ర ప్రభుత్వం చెప్పింది కదా. ఇప్పుడు నిజంగా కొరత లేకపోతే 1955 సెక్షన్ 3ని అమెండ్మెంట్ చేయాల్సిన పరిస్థితి ఎందుకుంటే, ఇందులో చాలా క్లియర్గా మెన్షన్ చేసి ఉంది, కేవలము డొమెస్టిక్ మటుకే సప్లై చేయండి, కమర్షియల్స్ కాపామని చెప్పలే, కానీ ఉన్నదాన్ని డొమెస్టిక్స్ మటుకే సప్లై చేయమని చెప్పారు. దాని అర్థం ఇండైరెక్ట్గా కమర్షియల్స్కి చేయకూడదనే కదా. ఇప్పుడు అంత క్లియర్గా వాళ్ళే ఆ చట్టాన్ని అమెండ్మెంట్, ఇంకోటి దీనిపైన చర్చ పెడదామని చెప్పి పార్లమెంట్లో నిన్న ఇండియా అలయన్స్ అందరు కూడా దీనిపైన డిమాండ్ చేస్తే కూడా కనీసం కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇటువంటి విషయాలపైన ఆలోచించాలి, ప్రజలపైన భారం పడే విధంగా, అంటే ప్రభుత్వం చేసే తప్పుల వల్ల సామాన్యమైన ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితులు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వంగా తప్పనిసరిగా ఇక్కడ ఉన్న గవర్నమెంట్ పొద్దున్నే చీఫ్ మినిస్టర్ గారి దృష్టి కూడా ఈ సమస్యను తీసుకొని వెళ్తాము. వారు కూడా ఇమీడియట్ గా కేంద్ర ప్రభుత్వానికి, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకి వెళ్ళి కూడా సెంట్రల్ గవర్నమెంట్ కి వాళ్ళు కూడా ఒక లెటర్ రాసి ఈ కొరత రాకుండా, మన ఇక్కడ తెలంగాణ ప్రజలు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా, మన హోటల్ ఇండస్ట్రీ ఇబ్బంది పడకుండా చూసుకునే ప్రయత్నం చేస్తామని కమిషనర్ గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఆల్టర్నేటివ్ ఏం చెప్తారు? ఇప్పటికే హైదరాబాద్ హోటల్ అసోసియేషన్ కావచ్చు, బెంగళూరు హోటల్ అసోసియేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇప్పటికే బంధుకు పెట్టినాయి, హోటల్స్ అన్ని బంధు పెట్టినాయి. మీరు అన్నట్టుగా స్విగ్గీ, జొమాటో లాంటి వాళ్ళు రోడ్డు మీద పడే పరిస్థితి కనిపిస్తుంది. సో ఏం చెప్తారు? అంటే మీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీరేం కసరత్తు చేస్తా ఉన్నారు?
స్టేట్ గవర్నమెంట్ అనేది మనకి సప్లై కానీ ప్రొడక్షన్ కానీ ఇది ఏది కూడా స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ఉండదు. ఇంపోర్ట్ అనేది అంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ చేయాలి. కేవలం ఇక్కడ మానిటరింగ్ మటుకే స్టేట్ గవర్నమెంట్ చేస్తుంది. సో ఉన్నదాన్ని ప్రాపర్ గా మానిటర్ చేసే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం కానీ సివిల్ సప్లైస్ చేస్తుంది. అది వాళ్ళు చేస్తారు. అండ్ ఎక్కడన్నా కూడా బ్లాక్ మార్కెటింగ్ అయినా దానిపైన ఇమీడియట్ గా కేసెస్ పెట్టడం, యాక్షన్ తీసుకోవడం మటుకు సివిల్ సప్లైస్ కమిషనర్ గారు, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ చేస్తుంది. ఆల్రెడీ ఇప్పటికే 5-6 కేసులు కూడా వాళ్ళు దాఖలు చేసి వారు చేయాల్సిన పనిని వారు చేస్తారు. కానీ అట్ ద సేమ్ టైం ఈ ప్రెషర్ అనేది కేంద్ర ప్రభుత్వం పైన బిల్డ్ చేయాలి. సో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొని రావాలి. దీనికి సంబంధించి ఇమీడియట్ గా దీన్ని రిజాల్వ్ చేసే ప్రయత్నం చేయాలి. చేయకపోతే రానున్న రోజుల్లో మన ఎకానమీ మొత్తం కూడా దెబ్బతినే పరిస్థితి ఉంది. థ్యాంక్ సో మచ్. ఇది మొత్తం మీద సివిల్ సప్లైకి సంబంధించినటువంటి కమిషనర్ను బల్మూరు వెంకట్ కలిసినటువంటి పరిస్థితి. సో ఏదైతే రాష్ట్రంలో గ్యాస్ సంబంధించి ఎల్పిజి గ్యాస్ కొరతకు సంబంధించి కూడా సో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మానిటర్ చేస్తూ ఉంది. సివిల్ సప్లై కమిషనర్ కూడా క్లియర్ చెప్తా ఉన్నారు. బ్లాక్ లో ఎవరైనా అమ్మే ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు అని చెప్తా ఉన్నారు. బట్ ఏదేమైనప్పటికీ కేంద్ర ప్రభుత్వము కరోనా లాంటి టైంలో కూడా ఈ గ్యాస్కి సంబంధించి పెట్రోల్ డీజిల్ సంబంధించి ఎటువంటి కొరత ఏర్పడలేదు. కానీ ఇప్పుడు సో ఫుడ్ ఇండస్ట్రీ మొత్తం కూడా కేవలం జనాలకు సంబంధించి ఇన్ టైంలో ఫుడ్ అందిస్తూ ఉంది. హోటల్స్ కావచ్చు, లేకపోతే హాస్టల్స్ కావచ్చు, ఇతర బిజినెస్ అంతా కూడా ఫుడ్ ఇండస్ట్రీ మీద జరుగుతుంది. సో అటువంటి ఫుడ్ ఇండస్ట్రీ మెయింటైన్ చేసే వాళ్ళంతా కూడా రోడ్డున పడేటువంటి అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో సరిపడా నిల్వల్ని కూడా మెయింటైన్ చేయాల్సినటువంటి బాధ్యత కేంద్రం మీద ఉన్నట్టు ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం, ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంతో మాత్రం దేశవ్యాప్తంగా ఈ పెట్రోల్, డీజిల్, గ్యాస్కి సంబంధించి సో కొంత చర్చ అయితే జరుగుతోంది. ఒక రకంగా చెప్పాలంటే చాలా మంది ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని కూడా ఫేస్ చేస్తా ఉన్నారు. సో ఈ ప్రాబ్లమ్ని కేంద్ర ప్రభుత్వం ఎట్లా సాల్వ్ చేస్తారనేది ఫ్యూచర్లో చూడాల్సిన అవసరం ఉంది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్ సివిల్ సప్లై ఆఫీస్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.